అండి. గుడ్ మార్నింగ్. కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొత్తగా లాగిన్ అవ్వాలనుకుంటున్న పర్సన్‌ని మన రిఫరల్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అలానే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐడీననేది ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. రిజిస్ట్రేషన్ అనేది కొత్త పర్సన్‌ని ఎలా చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. మీకుండే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుందండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం మీ మొబైల్ ఫోన్లో ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుందండి. ఈ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి సెర్చ్ బార్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మనం www.mycosmolife.com అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే టైప్ చేసుకోవాలి. mycosmolife.com అని మనం టైప్ చేసిన తర్వాత ఓకే చేయాలండి. ఓకే చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 లైన్స్ పైన కూడా మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెనూ బార్ ఓపెన్ అవుతుంది. ఈ మెనూ బార్లో మనకి లాస్ట్ ఆప్షన్ చూడండి, రిజిస్టర్ అని ఉంది. ఈ రిజిస్టర్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్నది ఏంటి, యూజర్ నేమ్ అని కనిపిస్తుందండి. ఈ యూజర్ నేమ్ అనే దగ్గర ఎవరినైతే మనం లాగిన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఎవరినైతే మనం లాగిన్ చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం కే రాము అనే వ్యక్తిని మన రిఫరల్లో మనం లాగిన్ చేయాలనుకుంటున్నాం. ఆ పర్సన్ యొక్క నేమ్ అనేది అక్కడ మనం టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ దగ్గర కంపల్సరీ ఏ పర్సన్ అయితే మనం లాగిన్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. అండ్ అలాగే పాస్వర్డ్, ఈ పాస్వర్డ్లోకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాస్వర్డ్ అండి. ఇది మర్చిపోయినట్లయితే మనకి ఐడి అనేది ఓపెన్ కాదు. పాస్వర్డ్ అనేది మనకి గుర్తుండేది మనం పెట్టుకోవాలి. లెటర్స్ కానీ, నేమ్ కానీ, నెంబర్స్ కానీ మనకి నచ్చిన పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ కింద మళ్ళీ చూసుకున్నట్లయితే రీటైప్ పాస్వర్డ్ అని ఉంది. మనకి నెక్స్ట్ ఆప్షన్ రీటైప్ పాస్వర్డ్. ఇక్కడ రీటైప్ పాస్వర్డ్ మనం ఏదైతే మనం పైన జనరేట్ చేసామో పాస్వర్డ్ అదే సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం టైప్ చేసుకోవాలండి. అలా టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకి ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అనేది మనం ఎవరినైతే లాగిన్ చేస్తున్నామో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ని టైప్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ అనేది వాళ్ళ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది మనం కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫుల్ అడ్రస్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ఆప్షన్ మీరు చూసారు కదా, రిఫరెన్స్ అని అడుగుతుంది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం చూడాలి. రిఫరెన్స్ అనే దగ్గర ఫస్ట్ మన ఐడి నెంబర్ అనేది ఉంటుంది, బీపీ. మనకి బీపీ అనేది క్యాపిటల్ లెటర్స్తో బ్రాండ్ పార్ట్నర్ ఐడి ఉంటుంది కదా. ఈ బ్రాండ్ పార్ట్నర్ ఐడిని, మన ఐడి నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎవరి రిఫరల్లో మనం ఆ వ్యక్తిని లాగిన్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ కంపల్సరీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ స్పేస్ ఉంది కదా, కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఈ ఖాళీ ప్లేస్లో మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నేమ్ షో అవుతుందండి. అంటే జామి రామకృష్ణ అనే నేమ్లో ఈ వ్యక్తి అనేది లాగిన్ అవుతున్నట్టు, రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు. ఓకేనా. ఇక్కడ పేరు, మీ పేరు అనుకోండి, మీ రిఫరల్లో వేరే వ్యక్తిని అనేది మీరు లాగిన్ చేస్తున్నారంటే ఇక్కడ మీ ఐడి నెంబర్ టైప్ చేయగానే మీ పేరు అనేది ఇక్కడ షో అవుతుంది. ఈ పేరును అనేది క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే యూజర్ టైప్ అని ఉంది. యూజర్ టైప్ దగ్గర మనం ఈ లాస్ట్లో చూడండి చిన్న ఎర్రర్ మార్క్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే
చూస్ యూజర్ టైప్ అని అడుగుతుంది. బ్రాండ్ పార్ట్నరా? ప్రిఫర్ కస్టమర్. మీరు ఎవరిని లాగిన్ చేయాలనుకుంటున్నారు? బ్రాండ్ పార్ట్నర్ అయితే బ్రాండ్ పార్ట్నర్ మీద క్లిక్ చేయండి. ప్రిఫర్ కస్టమర్ అయితే ప్రిఫర్ కస్టమర్ మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ బ్రాండ్ పార్ట్నర్ అనేది క్లిక్ చేస్తున్నాం. ఓకేనా? బ్రాండ్ పార్ట్నర్‌ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ కేర్‌ఫుల్‌గా మనం చూడాలి. ఎవరి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది వాళ్ళు చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మనం లాగిన్ అవ్వక ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదివి మనం ప్రాసెస్‌ని అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా! దీనిపైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన కాస్మోలైఫ్ యూనివర్సల్‌లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. వీటన్నింటికి కూడా మీకు అగ్రీ అయితే మీరు నెక్స్ట్ అనేది కంటిన్యూ చేయండి అని. ఓకేనా? ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని మనం చదివిన తర్వాత ఇక్కడ మన ఫోన్‌లో బ్యాక్ బటన్ ఉంటుంది కదా! బ్యాక్ బటన్‌కి రండి. మళ్ళీ మనకి ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అది మనకి అగ్రీ అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా! ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేది పెట్టండి. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్స్ అని ఉంది చూడండి. క్రియేట్ అకౌంట్స్ అనేది మనం క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ అకౌంట్స్ అనేది మనం క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ గో హోమ్, గో మార్ట్ ఇలా 2 ఆప్షన్స్ అడుగుతుంది చూసారా? గో మార్ట్ అంటే మనం మార్ట్స్‌లోకి వెళ్తాం. బిగ్ మార్ట్సా, సి మార్ట్సా అనేది మనం మార్ట్స్‌లోకి వెళ్తాం. గో హోమ్‌లో మనం క్లిక్ చేస్తే బ్యాక్‌కి వచ్చేస్తామండి. అంటే మళ్ళీ హోమ్ పేజీలోకి వచ్చేస్తాం. అయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసి ఐడీ యాక్టివేషన్ చేస్తాం కదా! మనం ఇక్కడ మార్ట్స్‌లోకి వెళ్ళాలి. గో మార్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గో మార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా చూడవలసింది ఏంటి? అసలు ఏ మార్ట్‌లో అనేది మీరు ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేస్తున్నారు? అసలు ఏ మార్ట్‌లో మీరు ప్రొడక్ట్ తీసుకున్నారు? విశాఖపట్నం అయితే విశాఖపట్నం, రాజమండ్రి అయితే రాజమండ్రి, అండ్ తణుకు అయితే తణుకు. మీరు ఏ ఏరియాలో ఉండి ఏ మార్ట్‌లో అయితే మీరు ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేస్తున్నారో ఆ మార్ట్‌లో ప్రొడక్ట్స్‌ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఐడీ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం మార్ట్ దగ్గర మనం ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ షో ప్రొడక్ట్ ఉంది. ఏ మార్ట్ దగ్గర అయినా సరే మనకి షో ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఏ మార్ట్ అయితే ఆ మార్ట్‌లో మనం ఈ షో ప్రొడక్ట్స్ అనే దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ఆ మార్ట్‌లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతున్నాయి. ఈ ఓపెన్ అయితే మనం ఏ ప్రొడక్ట్ అనేది మనం ఆల్రెడీ పర్చేస్ చేసాం అనేది మన దగ్గర ఒక బిల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఐడీ అనేది మనకి రావాలి అంటే 4000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనం తీసుకుంటున్నాం. ఎంఆర్‌పీ వాల్యూ అనేది 8000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనకు 4000కి వస్తుంది. ఆ 4000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 4000 కంటే ఎక్కువ అమౌంట్ మీరు తీసుకున్నట్లయితే 4200, 300 అలా కూడా మీరు ప్రొడక్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైట్ కిట్ కానివ్వండి, ఒక స్కిన్ గురించి కానివ్వండి, మీరు దేని గురించి ప్రొడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ షో అవుతున్నాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైట్ కిట్ తీసుకున్నట్లయితే డైట్ కిట్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. లేదు మనం స్కిన్ గురించి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్కిన్ బూస్టర్ గానీ, ఫైబర్ గానీ, మనకి రీఫ్రెష్ గానీ ఇలా ఏ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే ఆ ప్రొడక్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ బూస్టర్ తీసుకున్నాం అనుకోండి. యాడ్ టు కార్ట్ అని ఉంది కదా! ఈ యాడ్ టు కార్ట్ దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే పైన ఒక ట్రాలీ సింబల్ ఉంది చూసారా అండి? ఈ ట్రాలీ సింబల్‌లో మనం ప్రొడక్ట్స్ అనేది ఏవేవి సెలెక్ట్ చేస్తున్నామో అందులోకి నంబర్స్ వెళ్తాయి. మనం 1 ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి 1 అని వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఫైబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఫైబర్ సెలెక్ట్ చేసిన వెంటనే 2 అని వెళ్ళిపోతుంది. అట్లానే మళ్ళీ మనం ఇంకా ఏం తీసుకున్నాం? రీఫ్రెష్ తీసుకున్నాం. అండ్ రీఫ్రెష్ అనేది మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అండ్ అట్లాగే మనకి ఇంకా ఏం తీసుకున్నాం మనం? హైడ్రేట్ కూడా తీసుకున్నామండి. హైడ్రేట్‌ని కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం. అండ్ ఇలా మనం 4 ప్రొడక్ట్స్ అనేది తీసుకొని మనం ఐడీ అనేది జనరేట్ చేసుకుంటున్నాం. ఇలా చేసిన తర్వాత
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఇక్కడ ట్రాలీ సింబల్ 4 అని కనిపిస్తుంది కదా! వీటి పైన ఈ 4 అనే నెంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఏ ఏ ప్రొడక్ట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామో అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొని ఇంకొక ప్రొడక్ట్ ఏదో సెలెక్ట్ చేసేసారనుకోండి. ఆ సెలెక్ట్ చేసుకునే ప్రొడక్ట్‌ని ఎరేజ్ చేసే ఆప్షన్ ఇక్కడే ఉంటుందండి మనకి. ఎలా ఎరేజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూట్రా 2 అనేది రీఫ్రెష్ తీసుకోలేదు. కానీ మీరు ఓవర్‌లుక్‌లో ఏం చేశారు? రీఫ్రెష్ మీద మీరు యాడ్ టు కార్ట్ అని కొట్టేశారు. అయితే అది ఎరేజ్ చేయాలి, ఎలా చేయాలనే డౌట్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఇంటూ సింబల్ ఉంది చూసారా అండి? ఇక్కడ పక్కన ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ప్రొడక్ట్ ఎరేజ్ అయిపోతుంది. మనకిక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు? 3 ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇలా మీకు ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవడానికి ఇక్కడే ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఏదైనా ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ మనం ఒకవేళ సెలెక్ట్ చేసేసినట్లయితే ఆ ప్రొడక్ట్‌ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మళ్ళీ మనకి ట్రాలీ సింబల్ పైన మనం క్లిక్ చేస్తే ట్రాలీ బ్యాగ్ పైన 3 అని ఉంది కదా! ఈ ఈ మనం 3 అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి. ప్రొడక్ట్స్ ఓపెన్ అయ్యి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ అదే సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐటమ్స్ వచ్చేస్తాయి. ఐటమ్స్ వచ్చిన తర్వాత మనం 4000 రూపీస్ కంటే ఎక్కువైనా లేదు కరెక్ట్‌గా 4000 అయినా మనకు ఐడియా అవుతుంది కాబట్టి ఇక్కడ చెక్‌ఔట్ ఉంది కదా! చెక్‌ఔట్ పైన క్లిక్ చేయండి. ఈ చెక్‌ఔట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి ఇన్వాయిస్‌కి జనరేట్ అవ్వడానికి మనకి ఇక్కడ ప్రొడక్టు, క్వాంటిటీ, దాని యొక్క రేటు, మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంతొస్తుంది, అలాగే మనకి జీఎస్టీ వాల్యూ, అలాగే మనకొచ్చే ప్రైస్ ఎంత. 50% డిస్కౌంట్‌లో మనకి ఎంత ప్రైస్‌లో ప్రొడక్ట్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్‌గా మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రొడక్ట్ డబుల్ ప్రొడక్ట్ ఒక స్కిన్ బూస్టర్ ఉందండి. ఈ స్కిన్ బూస్టర్ అనేది మీరు న్యూట్రా 6 CU స్కిన్ బూస్టర్ ఉంది. ఇది మీరు 2 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి. అరే మేము ఒక్కటే కదా ఎంతసేపు చేసినా ఒకటే సెలెక్ట్ అవుతుంది, ఒక నెంబరే వస్తుందని ఆ డౌట్ ఇక్కడ వద్దు. ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా! ఈ క్వాంటిటీ దగ్గర మనం ఎన్ని ప్రొడక్ట్స్ అనేది మనం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తది. అండ్ 2 ప్రొడక్ట్స్ అయితే 2, 3 ప్రొడక్ట్స్ అయితే 3 ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని. ఇలా చేంజ్ చేసుకొని మనం ఇక్కడ రైట్ ప్లేస్‌లో మనం ఏదైనా స్పేస్‌లో క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకునే ఆప్షన్ అండ్ ప్రొడక్ట్‌ని ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకునే ఆప్షన్ మనం పెంచుకోవడం, తగ్గించుకోవడం ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఉంటుందండి. అండ్ అలాగే మనకి డెలివరీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ క్యాష్ ఆర్ ఫోన్‌పే, పేటీఎం ఇట్లా మనకు ఆప్షన్స్ వస్తాయి. మనం క్యాష్ పైన కానీ ఫోన్‌పే చేస్తే ఫోన్‌పే కానీ ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి సబ్మిట్ యాజ్ బ్రాండ్ పార్ట్నర్ అని ఉంటుంది. ఈ సబ్మిట్ యాజ్ బ్రాండ్ పార్ట్నర్ అనే ఈ గ్రీన్‌గా కనిపిస్తుంది చూసారా? ఇది 4000 రూపీస్ ఇక్కడ వర్త్ ఆఫ్ ఉంటేనే ఇక్కడ సబ్మిట్ యాజ్ బ్రాండ్ పార్ట్నర్ అని గ్రీన్‌గా కనిపిస్తుంది. లేదు అంటే లైట్‌గా ఉండిపోతుంది. అది మనం ఎంత క్లిక్ చేసినా ఓపెన్ కాదు. ఇక్కడ మనకి 4000 రూపీస్ ఉంది కదా! అబోవ్ ఉంది కదా! అండ్ 4000 అయినా సరే మనకి ఇక్కడ సబ్మిట్ యాజ్ బ్రాండ్ పార్ట్నర్ కొట్టగానే ఇలా మనకి కనిపిస్తుంది ఒక ఫామ్. మీరు ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదు డౌన్లోడ్ ఇన్వాయిసా? లేదు అంటే వాట్సాప్ ఇన్వాయిసా? మనం మార్ట్స్‌లో తీసుకుంటున్నాం కదా! వాళ్ళకి మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేశామో ఆ ఫామ్‌ను మనం ఆ లింక్‌ను పంపించడం ద్వారా వాళ్ళనేది ఆ లింక్‌ని యాక్టివేషన్ చేయిస్తారు. అండ్ అలాంటప్పుడు మనకి వాట్సాప్ ఇన్వాయిస్ అనేది మనం పంపించాలి. వాట్సాప్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయగానే ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి వాట్సాప్‌లో లింక్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్వాయిస్ మనం జనరేట్ చేసింది ఇలా మనకి ఇన్వాయిస్ అనేది వస్తుందండి. ఇలాగ ఇన్వాయిస్ వచ్చి మనం ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎంత కాస్ట్, మన అడ్రస్, మన ఐడి నెంబరు అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా వీళ్ళకి ఏదైతే ఐడి జనరేట్ అయ్యిందో చూడండి ఇక్కడ. కే రాముకి మనకి బీపీ 583888 ఈ ఐడి అనేది జనరేట్ అయింది. మనకి ఐడి నెంబరు,
ఇలా ప్రతిదీ కూడా మనకి ఇన్వాయిస్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది మనకి మార్ట్స్‌కి మీరు పంపించడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళనేది ఐడీని అనేది యాక్టివేషన్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇలా రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో.